టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోస్‌లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా అద్భుతమైన క్రేజ్‌ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి 'విశ్వంభర' అనే మూవీలో హీరోగా నటిస్తున్నారు. యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి బింబిసారా ఫేమ్ వశిష్ఠ మాలేడి దర్శకత్వాన్ని వహించగా, త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి గారి సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి గారు ఇదివరకు ఎన్నడూ చేయనటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని 2025 సంవత్సరం జూలై నెలలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి గారు హరిశంకర్ దర్శకత్వంలో ఆటో జానీ అనే మూవీలో కూడా హీరోగా నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అనుష్క ఈ మూవీలో చిరంజీవి గారి సరసన హీరోయిన్ గా డిఎస్పి సంగీత సారథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇలా వరుస మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి వివి వినాయక్ దర్శకత్వంలో మూవీని చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంద్ర మూవీకి సీక్వెల్ అని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో మెగాస్టార్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్స్ గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా ఈ ఇంద్ర సీక్వెల్ లో ఒక ఇంపార్టెంట్ రోల్లో మెగా హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ మెగా హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంద్ర సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.